ఈ విధంగా ఈరోజు రెచ్చగొట్టినారు కాబట్టే ఇంత ధైర్యంగా నిన్న దాడి చేసినా అని చెప్పేసి కూడా ఖచ్చితంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇలాంటి వాళ్ళని ప్రజలు కోరుతా ఉన్నాను, రాష్ట్ర ప్రజలు కోరుతా ఉన్నాను, తరిమి కొట్టాలని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి వాళ్ళ పరిపాలన 14 ఏళ్ళుగా చూసినాం. ఆ 14 ఏళ్ళ పరిపాలన కంటే ముందు కూడా అదే విజయవాడలోనే చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతోనే రంగానత్త చేయించిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇలాంటివన్నీ ఆలోచనలు వచ్చేది ఒక చంద్రబాబు నాయుడుకి అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్, దానికి తగ్గట్టుగా లోకేష్ కూడా. ఎందుకంటే ఎర్ర బుక్కు అనే ఒక చెప్పడం చేస్తాడు, ఎర్ర బుక్కుల్లో రాసుకుంటామన్నాను, రేపు అధికారం వచ్చిన వెంటనే అందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి. ఈ విధంగా ఈ ఆలోచన ఉన్న వాళ్ళని రాష్ట్ర ప్రజలు అభిమానిస్తారా, తరిమి కొడతారా అనేది కూడా ఆలోచించాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే దాడిని ప్రతి వారు ఖండిస్తూ ఉన్నారు, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రి వాళ్ళు కూడా ఖండిస్తూ ఉన్నారు. అయినా చంద్రబాబు నాయుడు వాళ్ళ ఎవరు కూడా దీని మీద సరైన స్పందన లేదని కూడా. ఎందుకంటే వాళ్ళ పాత్ర ఉంది కాబట్టే ఈరోజు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఇంత అరాచకాలు జరిగే పరిస్థితి ఎలక్షన్ల వరకు ఉంటాయి. ఎక్కడ చూసినా దాడులు, ఎక్కడ చూసినా గలాటలు అన్నీ కూడా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఏదేమైనా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళని తరిముట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు. మే 13వ తారీఖున ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని రాష్ట్రం నుంచి తరం కొడతారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది.